లేదు నువ్వు ఆపేస్తా అంటే గిడ కూర్చోమంటే రోడ్డు మీద కూర్చుంటాను. అర్థం చేసుకుంటాను. నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తాను, మీరే అర్థం కాక పనిచేస్తున్నారు. మీ అందరి పద్ధతులు మారినాయి. నేను ఉన్ననాడు ఏం పని చేసిండ్రో, ఎట్లా ఉన్నారో, ఇవాళ ఎట్లా పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఒక్కనాడు నేను ఫోన్ చేసి ఒక్క కేసు పెట్టమని చెప్పారు కూడా మీద నా 10 ఏళ్ళ సర్వీస్ మంత్రిగా. ఎందుకు పెడుతున్నారు, మీరు ఏం పనులు చేస్తున్నారు, నేను ఎందుకు ఎవరు వ్యక్తిగతంగా అనడం లేదు. నేను ఈ సందర్భం వచ్చినాడు తప్పకుండా మీరు అందరూ శిక్షణ ఇస్తారు, తప్పు చేసే తప్పుడు నేను చెప్తున్నాను. మీరు చేస్తున్న పొరపాటు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తా ఉన్నారు, తప్పులు చేస్తా ఉన్నారు. కరెక్ట్ కాదు. అయినా నేను నీకు ఓపిక పోతున్నాను చెప్తున్నా. మీరు బలైతారు కిందోళ్ళు, మీరు చిన్నోళ్ళు కిందోళ్ళు బలైతారని చెప్పి నేను ఓపిక పోతున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదు. ఆరోపణ